నమస్తే వెల్కమ్ టు వి3 న్యూస్ లక్ష్యం సమాజహితం ఇక వార్తల్లోకి వెళ్లే ముందు ముఖ్య అంశాలు 11 నెలల బాలుడి కిడ్నాప్ కథ సుఖాంతం నిందితురాలుని పట్టుకొని అరెస్టు చేసిన చీరాల పోలీసులు చిలకలూరిపేట ఎంపీడీఓ కార్యాలయంలో అగ్ని ప్రమాదము రికార్డుల గదిలో రికార్డులు భస్మీపటలం సాయుధ పోరాట వీరులను అవమానిస్తే ఊరుకోం బీసీ సంక్షేమ సంఘం నాయకుల హెచ్చరిక భాగ్యనగరంలో వేడుకగా జాతీయ సమైక్యత దినోత్సవ వేడుకలు జాతీయ జెండాను చేతపట్టుకొని జై తెలంగాణ జై భారత్ నినాదాలు ఈ నెల 6వ తేదీన బాపట్ల జిల్లా చీరాల రూరల్ పరిధిలోని ఈపురుపాలెంలో స్ట్రైట్ కట్ కాలువ దగ్గర నివాసం ఉండే కావూరి సత్యరాణి కుమారుడు 11 నెలల చిన్నారి కిడ్నాప్ కేసు సుఖాంతమైందని జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు. ఈ కేసుకు సంబంధించి చీరాల 1 టౌన్ పోలీస్ స్టేషన్లో మీడియా సమావేశంలో వివరించారు. ఎటువంటి ఆధారాలు లేకపోయినా ఎంతో నైపుణ్యంతో చాకచక్యంగా వ్యవహరించి పర్చూరు బస్టాండ్ దగ్గర బాలుడిని ఎత్తుకొని ఉన్న ప్రకాశం జిల్లా కంబం గ్రామానికి చెందిన చెల్లంచెర్ల అంజనీని పట్టుకొని అరెస్టు చేశామని తెలిపారు. కేసులో చురుకుగా వ్యవహరించిన డీఎస్పీ పి శ్రీకాంత్, సిఐ వి మల్లికార్జునరావు, ఈవూరుపాలెం ఎస్ఐ జనార్దన్ సిబ్బందిని ఆయన అభినందించారు. అందరికీ నమస్కారం. 6th సెప్టెంబర్ ఈపురుపాలెం గ్రామంలో ఒక 11 months ఓల్డ్ బాబుని కిడ్నాప్ చేయడం జరిగింది. దానికి సంబంధించి 6th సెప్టెంబర్ ఎర్లీ మార్నింగ్ ఈపురుపాలెం పోలీస్ స్టేషన్లో ఒక కంప్లైంట్ రావడం జరిగింది. కంప్లైంట్ పేరు కావూరి సత్యరాణి, వైఫ్ ఆఫ్ ఎర్లగడ్డ కుమార్, రెసిడెంట్ ఆఫ్ పురుగులపేట ఈపురుపాలెం విలేజ్. సో వాళ్ళ ఇంట్లో 20 days క్రితం ఒక అమ్మాయి, ఎవరైతే అక్యూజ్డ్ ఉన్నారో అమ్మాయి చెల్లంచెర్ల అంజలి అని ఒక అమ్మాయి వాళ్ళ ఇంట్లో వచ్చి వాళ్ళతో పాటు ఉండడం జరిగింది. సో ఈ చెల్లంచెర్ల అంజలి ఎవరైతే ముద్దాయి ఉందో ఆమె 6th సెప్టెంబర్ ఎర్లీ మార్నింగ్ 11 months ఓల్డ్ బాబును మోషే అని ఒక పిల్లవాడిని కిడ్నాప్ చేసి ట్రైన్ ఎక్కి విజయవాడకి వెళ్ళడం జరిగింది. విజయవాడ నుంచి ఆమె నర్సరావుపేట, చిలుకలూరిపేట ఆ దారి నుంచి పర్చూర్కి రావడం జరిగింది. సో 6th సెప్టెంబర్ రోజున ఈ కేసు మన ఈపురుపాలెం స్టేషన్లో రిజిస్టర్ అయింది. కేసు రిజిస్టర్ అయినాక సిఐ మల్లికార్జున్ ఆధ్వర్యంలో, డిఎస్పీ చీరాల శ్రీకాంత్ గారి ఆధ్వర్యంలో ఎస్ఐ ఈపురుపాలెం కింద 5 teams ఫామ్ చేయడం జరిగింది. ఆ టీమ్స్ను విజయవాడ, గుంటూరు, తెనాలి, నర్సరావుపేట, కావలి, ఒంగోలు అన్ని చోట్ల వాళ్ళని పంపించడం జరిగింది. సో అకార్డింగ్ టు ఇన్వెస్టిగేషన్ అక్కడ మాకు ఒక పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఎంపీడీఓ కార్యాలయంలో రికార్డుల గదిలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఉదయం 7 గంటలకు అగ్ని ప్రమాదం జరిగినట్లు అగ్నిమాపక అధికారి అన్వేష్ రెడ్డి తెలిపారు. వెంటనే సిబ్బందితో ఘటనా స్థలానికి వెళ్లామని, రికార్డు గదిలోని మంటలను అగ్నిమాపక సిబ్బంది ఆర్పారని, కానీ అప్పటికే చాలా వరకు రికార్డులు కాలిపోయాయని తెలిపారు. ఎంపీడీఓ కార్యాలయంలో వాచ్మెన్ కూడా లేకపోవడంతో కార్యాలయం బయట ఉన్న కొందరు రికార్డు రూమ్లో పొగలు రావడం చూసి తమకు సమాచారం తెలియచేశారని అన్నారు. కాగా సమాచారం తెలిసిన వెంటనే సంఘటనా స్థలానికి వచ్చిన ఎస్ఐ మోహన్ సిబ్బంది చేరుకొని అగ్ని ప్రమాదానికి గల కారణాలను ఆరా తీశారు.
అది ఇంకా ఎక్కువగా ఫైర్ ఉందని చూసి పరిశీలించగా డోర్ ఓపెన్ చేసి చూడగా మొత్తం చాలా రికార్డ్స్ అన్నీ కూడా తగలబడుతూ ఉన్నాయండి. వెంటనే మా ఫైర్ ఇంజన్తో వాటర్ ఇచ్చి మొత్తము ఫైర్ని కంట్రోల్కి తీసుకొచ్చామండి. రికార్డ్స్ ఇంకా బండిల్స్గా పెట్టడం వల్ల లోపల ఇంకా చిన్న ఫైర్ ఉన్నాయి, మొత్తం లాగి మొత్తం క్లియర్ చేస్తున్నామండి. దాదాపు ఫైర్ మొత్తం కంట్రోల్ అయింది. ఎందువల్ల ఫైర్ అనేది ఇంకా ఇన్వెస్టిగేషన్లో ఉందండి. పోలీసులకు కూడా ఇన్ఫార్మ్ ఇచ్చాము. అది ఇంకా ఫైర్ ఎందువల్ల అనేది తెలియాల్సి ఉంది. ఎన్ని గంటలకు జరిగింది సార్? మనకి ఎన్ని గంటలకు జరిగిందో తెలియదండి. మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అయితే 7 గంటలకు వచ్చిందండి. వెంటనే వచ్చిన మనకి ఇన్ఫర్మేషన్ రావడం వెంటనే బయలుదేరి వచ్చి మనం యాక్షన్ తీసుకోవడం జరిగింది. ఫైర్ని కంప్లీట్ పక్కకి పాకకుండా చూసుకున్నాం. ప్రాపర్టీ లాస్ ఏమైనా వచ్చింది సార్? అది మనకు తెలియదండి, వాళ్ళు వస్తే తెలుస్తుంది. ఎంపీడీ ఆఫీస్ వాళ్ళు చేస్తారు. సాయుధ పోరాట వీరులను అవమానిస్తే ఊరుకోమని బీసీ సంక్షేమ సంఘం నాయకులు హెచ్చరించారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో నిజాం రజాకార్లకు వ్యతిరేకంగా పోరాడి అణగారిన వర్గాలకు స్ఫూర్తినిచ్చిన మహనీయురాలు చాకలి ఐలమ్మ, దొడ్డి కొమరయ్యల పోరాట చరిత్రను వక్రీకరించేలా మాట్లాడిన బీజేపీ నేత ప్రకాష్ రెడ్డి వైఖరిని ఖండిస్తూ మేడ్చల్ జిల్లా బోడుపల్ అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన చేపట్టారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి గుజ్జా రమేష్, తెలంగాణ రజక వృత్తిదారుల సంఘం ప్రధాన కార్యదర్శి పైళ్ల ఆశయ్య, తెలంగాణ రాష్ట్ర రజక సమితి కార్యదర్శి సకినాల రవి, విద్యార్థి జనసమితి రాష్ట్ర అధ్యక్షుడు బాబు మహాజన్, మేడ్చల్ జిల్లా ఎంఆర్పీఎస్ కన్వీనర్ ప్రణయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ చేతి వృత్తిదారుల సమన్వయ కమిటీ రాష్ట్ర నాయకుడిని 14వ తారీఖు సాయంత్రం TV9లో జరిగినటువంటి ఒక చర్చా వేదికలో బీజేపీ అధికార ప్రతినిధి అయినటువంటి ప్రకాష్ రెడ్డి వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాన్ని కించపరుస్తూ అవమానపరుస్తూ ఆ పోరాటంలో అమరులైనటువంటి అమరవీరులను కూడా హేళన చేస్తూ అది సాయుధ పోరాటమే కాదు, ఆనాటి భూస్వాములు కూడా అసలు భూస్వాములే గారు వాళ్ళందరూ కూడా చిట్టెలకల్ లాంటి వాళ్ళని చెప్పి అది అసలు ఎట్లా పోరాటం అవుతుందని చెప్పి చాలా అవహేళనగా మాట్లాడినటువంటి చరిత్ర తెలియనటువంటి ఒక మూర్ఖుడు ఇవాళ తెలంగాణలో సాయుధ పోరాటాన్ని చరిత్రని ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి వీర తెలంగాణ విప్లవ రైతాంగ పోరాటాన్ని ఇలా అవహేళనగా మాట్లాడడం జరిగింది. ఈ మాటలకు నిరసనగా మొత్తం తెలంగాణ యావత్తు మొత్తం కూడా మొత్తం సామాజిక తరగతులు, బీసీ సంఘాలు, ఎస్సీ సంఘాలు, ఎస్టీ సంఘాలు, వామపక్ష పార్టీలు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపడతా ఉన్నాం. ఇవాళ భారతదేశాన్ని రాజ్యాంగాన్ని కూడా హేళన చేస్తూ ఒక పక్క స్వాతంత్ర ఉద్యమం కూడా లేదు బీజేపీ, కానీ ఇలా రాజ్యాంగాన్ని మార్చేటువంటి ప్రయత్నం పైన చేస్తూ ఉన్నారు. ఇక్కడ తెలంగాణ సాయుధ పోరాటాన్ని కూడా ఆ రకంగానే వక్రీకరించి ఇది పోరాటం కాదని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఇవాళ తెలంగాణ లోపల అందరికీ తెలుసు వీరనారి చాకలైలమ్మ కానీ, దొడ్డి కొమరయ్య కానీ, షేక్ బందగి కానీ, టాను నాయక్ కానీ ఈ తెలంగాణ లోపల ఉన్నటువంటి జాగీర్దారులు, జమీందారులు, భూస్వాములు, పటవారులు, పటేళ్లు పెద్ద ఎత్తున గ్రామీణ ప్రాంతంలో వెట్టి చాకిరీ చేసేటువంటి రోజులు అవి. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న జాతీయ సమైక్యత దినోత్సవ వేడుకలను టీఆర్ఎస్ నేతలు భాగ్యనగరంలో వాడవాడలా ఘనంగా నిర్వహించారు. పార్టీ గోషామహల్ సీనియర్ నేత నందకిషోర్ వ్యాస్ బిలాల్ నేతృత్వంలో బేగం బజార్లో జరిగిన కార్యక్రమానికి పెద్ద ఎత్తున తరలివచ్చిన నాయకులు జాతీయ జెండాలను చేతపట్టుకుని జై తెలంగాణ, జై భారత్ అంటూ నినాదాలు చేశారు. రాష్ట్ర సచివాలయానికి బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు పెట్టినందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి బిలాల్ పాలాభిషేకం చేశారు. ఇటీవల టర్కీలో జరిగిన అంతర్జాతీయ స్థాయిలో పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్లో కాంస్య పథకం సాధించిన హైదరాబాద్కు చెందిన భాగ్యలక్ష్మి వైష్ణవ్ను ఘనంగా సన్మానించారు. Jai Telangana! Vande!
भारत माता की जय, भारत माता की जय, जय केसीआर, जय केसीआर, जय केटीआर, जय केटीआर, वंदे मातरम, वंदे वज्रोत्सव के अवसर पर आज कोशामल असेंबली सेगमेंट में हमने झंडा वंदन का प्रोग्राम किया। उसी तरह जो हमारे राज्य के सेक्रेटरीट तो सचिवालय को हमारे मुख्यमंत्री जी अम्बेडकर भवन के नाम से जो बनाने जा रहे हैं, उसके संदर्भ में उनके चित्रपट को मालाभिषेक किया गया। मैं तेलंगाना की जनता से विनती करता हूँ, सब मिलजुल कर रहे, शांतिपूर्वक रहे और हमारे इस राज्य को एक गोल्डन तेलंगाना बनाने में जो हमारे सीएम काम कर रहे हैं उनके हाथ मजबूत करें, एकजुट रहे, तेलंगाना को आगे बढ़ाए। जय तेलंगाना, जय केसीआर, जय केटीआर। नमस्कार सबको, मेरा नाम भाग्यलक्ष्मी वैष्णव है। मैं यहाँ पे गोशामल में रहती हूँ। मैं अभी पावर लिफ्टिंग को इंडिया को रिप्रेजेंट किया था टर्की में वर्ल्ड पावर लिफ्टिंग चैम्पियनशिप में, और वहाँ पे मुझे सिल्वर मेडल मिला है। मुझे यहाँ से मतलब सर से जो कि जिन्होंने बोला था कि तू अब से मेरी भांजी है, मतलब मामा जी मैं तेरा पूरा सपोर्ट करूँगा, इनसे मुझे बहुत सपोर्ट मिला है। टीआरएस पार्टी से अच्छा सपोर्ट मिला है मुझे। थैंक यू। తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాల సందర్భంగా వికారాబాద్ జిల్లా బోమ్రాస్పేట మండలము బాపల్లి తండా ప్రాథమిక పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడు గోపాల్ జాతీయ జెండా ఆవిష్కరించారు. నిజాం కదంబ హస్తాల నుంచి రజకార్ల ఆకృత్యాల నుంచి విముక్తి పొందిన తెలంగాణ స్వేచ్ఛా వాయువులు పీల్చిన సెప్టెంబర్ 17న 75వ ఏట అడుగిడుతున్న శుభ సందర్భంగా నాటి సమరయోధులను స్మరించుకుంటూ జాతీయ సమైక్యత వజ్రోత్సవాలు నిర్వహించుకుంటున్నామని అన్నారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. సర్పంచ్, వార్డు మెంబర్స్, మిగతా గ్రామ పెద్దలు, హాజరైనటువంటి పెద్దలందరికీ పేరు పేరున నేటి తెలంగాణ జాతీయ సమైక్యత దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, మిత్రులారా, పిల్లలారా, ఈరోజు రెండు విషయాలు మనం తెలుసుకున్నట్లయితే ఈ జెండాలు ఎందుకు వస్తున్నాయని విష్ణుబోధ ఒక అన్న అడిగిండు. ఈ జెండాలు మళ్ళీ ఎందుకు ఎగిరేస్తున్నారు, ఎందుకు వస్తున్నది, ఇది సాంప్రదాయం గతంలో లేకుండే. ఇప్పుడు ప్రభుత్వ పాలకులు అంటామా, తెలంగాణ ప్రభుత్వం అంటామా, ఎవరైనా కూడా ఇప్పుడే ఎందుకు ఎక్కువ వస్తున్నాయని కొంతమందికి ఆశ్చర్యం కలుగుతూ ఉంది. అయితే ఇది ఒక శుభ పరిమాణం, మనల్ని మనం పరిపాలించుకున్నటువంటి రోజులు ఇవి. అటువంటి సందర్భంలో మనం తలెత్తి గర్వంగా చెప్పుకునే రోజులు కాబట్టి ప్రధానంగా మనకు గతంలో రెండు జెండాలు ఉండే, ఒకటి స్వాతంత్రం సిద్ధించిన రోజు అని, ఇంకొకటి రాజ్యాంగం అమలులోకి వచ్చిన రోజు అని. ఆ తర్వాత మనల్ని మనం పరిపాలించుకొని ఆంధ్ర నుంచి విడిపోయి తెలంగాణ రాష్ట్రం 2014 జూన్ 2న ఏర్పడ్డది కాబట్టి అది ఒక జెండాగా మూడు సార్లు మనం జెండా వందనం చేస్తూ, అదేవిధంగా ఇప్పుడు ఈ దానికి ఒక ప్రత్యేక సందర్భం ఉన్నది. అయితే తెలంగాణ వచ్చింది, స్వాతంత్రం సాధించుకున్నాం, అన్నీ అయిపోయినాయి, మళ్ళీ ఈసారి జెండా ఎందుకు ఎగరేయాలని ఒక చిన్న సందేహం అందరిలో ఉంది. అందరికి తెలిసి కూడా మళ్ళొకసారి దాన్ని నివృత్తి చేసుకుంటే దానికి ఉన్న సందేహాలు తొలగిపోతాయని నా భావన. అయితే దీన్ని ఒకసారి మనం పూర్వపరాల్లోకి వెళ్ళినట్లయితే మనకు 1947 ఆగస్టు 15 స్వాతంత్రం వచ్చినప్పటికీ భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలు, అన్ని ప్రాంతాల్లో జాతీయ జెండా పండుగలు చేస్తున్నప్పటికీ మన తెలంగాణ అనకంటే ముందు హైదరాబాద్ సంస్థానం, రాజుల పరిపాలన అని విన్నాం కదా మనం. రాజుల పరిపాలన, హైదరాబాద్ సంస్థానం ఉన్నటువంటి హైదరాబాద్ కేంద్రం ఉన్నటువంటి మన దేశము, మన తెలంగాణకు స్వాతంత్రం రాకపోవడం ఒక పెద్ద గుదిబండలా ఉంది. ఎందుకు కారణం అంటే ఒక 4 రాష్ట్రాలు, తెలంగాణ, జమ్మూ కాశ్మీర్, జువేనాడ్, ఇంకొక రాష్ట్రం ఉంది. ఈ 4 రాష్ట్రాలకు 4 సంస్థానాలకు అప్పటికి మన ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపు మేరకు జయశంకర్ భూపాలపల్లి జిల్లా భూపాలపల్లి మండల కేంద్రం నుండి ఆదివాసీ బిడ్డలు హైదరాబాద్ బయలుదేరారు. ఎంపీటీసీ బోర్డు సమ్మయ్య ఆధ్వర్యంలో ఆదివాసీ గిరిజన సమ్మేళనం బహిరంగ సభకు ఆదివాసీ నాయకులు వెళ్లారు. పాట పాడాలి. ఇది ఎక్కుదాం మేడం. జై ఆదివాసీ, జై నాయకపోవడానికి, జై ఆదివాసీ.
జై నాయకపోడు జై నాయకపోడు జై నాయకపోడు జై నాయకపోడు తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవ వేడుకల భాగంగా జనగాం జిల్లా దేవరపల మండలం గొల్లపల్లిలో సర్పంచ్ కోనేటి సుభాషిని తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ రవీందర్ రెడ్డి, మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ బస్వ సావిత్రి జాతీయ పతాకాలను ఆవిష్కరించారు. ఆయా కార్యక్రమాలలో ఆఫీస్ సిబ్బంది, తెరాస నాయకులు తదితరులు పాల్గొన్నారు. మనము జెండా ఎగరవేస్తున్నాం. తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాల్లో భాగంగా మేడ్చల్ జిల్లా ఫిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు దర్గా దయాకర్ రెడ్డి ఆధ్వర్యంలో జాతీయ సమైక్యత ర్యాలీని ఘనంగా నిర్వహించారు. తెలంగాణ రాచరిక వ్యవస్థ నుండి ప్రజాస్వామ్యంలోకి వచ్చి 75 సంవత్సరాలు అయిన సందర్భంగా ఉప్పల్ డిపో నుండి ర్యాలీని నిర్వహించామని ఆయన తెలిపారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు. जो గౌరవ ముఖ్యమంత్రి మరియు మా రాష్ట్ర మంత్రివర్యులు చామకూడ మల్లారెడ్డి ఆదేశాల మేరకు జాతీయ సమైక్యవాద నిదానాన్ని మొత్తం ఈ జనంలోకి పోవాలని చెప్పని
మా టీఆర్ఎస్ పిలిపియడం మేరతో నేను కార్పొరేషన్ అధ్యక్షునిగా ఈరోజు పెద్ద ఎత్తున సుమారు 500 మందితోటి ర్యాలీ నిర్వహించడం జరిగింది. మరి ఏ దానికి అయినా మత కొల్లలు సృష్టించి మరి హిందూ ముస్లిం మధ్యన చిచ్చు పెట్టాలని చెప్పని ఆలోచనతోటి చేస్తున్న ఈ బీజేపీలకు సరైన బుద్ధి చెప్పడానికి మరి ఈ రాష్ట్రంలో మా కేసీఆర్ గారు అనేక వర్గాలందరికీ కూడా సంక్షేమ పథకాలు అందిస్తూ ఈ రాష్ట్రాన్ని ముందుకెళ్తుంటే ఓర్వలేక ఈర్ష్యతోటి లేనిపోని అలజడ సృష్టించడానికి ప్రయత్నం చేస్తున్న బీజేపీలకు ఇదే చెంపుతప్ప అని చెప్పని తెలియజేస్తూ మరి మా గవర్నమెంట్ ఆదేశాల మేరకు ఈరోజు సమైక్యవాదాన్ని జనాల్లోకి నిండుగా తీసుకెళ్లాలని చెప్పని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దానివల్లనే ఈ ఒక తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాల్లో భాగంగా రంగారెడ్డి జిల్లా నూతన సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి, ఎమ్మెల్సీ ఎగ్గె మల్లేశం, రాచకొండ సిపి మహేష్ భగవత్, అడిషనల్ కలెక్టర్లు తిరుపతిరావు, ప్రతీక్ జైన్, డీసీఎంఎస్ చైర్మన్ కృష్ణారెడ్డి, డీసీసీబీ చైర్మన్ మనోహర్ రెడ్డి, జిల్లా రెవెన్యూ అధికారి హరిప్రియ, ఆర్డీఓ వెంకటాచారి, ఏఓ ప్రమీల, జిల్లా అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అన్న వర్మ श्री महोदय तेलंगाना जाट समिति संस्था का आपका निरीक्षण के लिए हाजिर है। తెలంగాణ అసెంబ్లీ భవనానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరు ఖరారు చేసిన సందర్భంగా బోడుపల్ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు మంద సంజీవారెడ్డి ఆధ్వర్యంలో మేడ్చల్ జిల్లా బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్లో అంబేద్కర్ సీఎం చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మేయర్ సాముల బుచ్చిరెడ్డి, డిప్యూటీ మేయర్ కొత్త లక్ష్మీరవి గౌడ్, టీఆర్ఎస్ కార్పొరేటర్లు, కోఆప్షన్ సభ్యులు, పార్టీ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. రైట్ నువ్వు పైకి పోవే, నువ్వు ఎటు కాకుండా ఉన్నాయి పిల్లవాడ ఆట పడుతుంది. రైట్ రవాణా చూడ అలా నిజమే చెప్పాలి, నా దగ్గర రాలేదా రేపు వాళ్ళు వస్తే యాదరా రవాణా వస్తున్నాడు కదా.
అంబేద్కర్ ఆశయాలను కొనసాగించే వాళ్ళు ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రమే అనే విషయాన్ని గుర్తు చేస్తున్నాం. అంతేకాదు 70 సంవత్సరాల సంధి మరి ఎస్సీ బీసీ మైనార్టీలు ఇంకా అనగారిపోతూ ఉన్నారు. ముఖ్యంగా ఎస్సీ సోదరులు రోజుకింత మరి అట్టడుగు ప్రాంతాలకు పోతూ ఉన్నారు. ధనికులు మరింత ధనికులు అవుతూ ఉన్నారు. ఎస్సీ సోదరులు కూడా ఆర్థికంగా సామాజికంగా ఆదుకోవాలనే ఉద్దేశంతో కేసీఆర్ గారు ఎక్కడ ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా భారతదేశంలో ఎక్కడ లేని విధంగా మరి దళిత బంధు కార్యక్రమం తీసుకొని ప్రతి ఒక్క పేద దళితునికి 10 లక్షల రూపాయలతోటి స్వయం ఉపాధి చేసుకోవడానికి ఈరోజు దళిత బంధు తీసుకొస్తూ ఉన్నాడు. ఈ విధంగా మరి కేసీఆర్ గారు దళిత బాంధవుడుగా దళిత జన ఉద్ధరకుడుగా ఈరోజు నిలుస్తూ ఉన్నాడు. నేను కోరేది ఈ సందర్భం ఒకటే, భారతదేశంలో అందరూ ముఖ్యమంత్రులు ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం కూడా దళితుల ఎజెండా ఎత్తుకోవాల్సిన గత్యంతరం ఉంది. మీరు ఖచ్చితంగా ఒక తెలంగాణ ప్రాంతంలో కాదు భారతదేశంలో చాలామంది దళితులు వెనుకబడిన తరగతుల వారు ఇంకా కూడా ఇబ్బందుల పాలవుతూ ఉన్నారు. ఇంకా కూడా చదువుకోలేకపోతున్నారు. 3 పూటలు అన్నం తినలేకపోతూ ఉన్నారు. వారందరికీ చదువు విద్య వైద్యం చేయాల్సిన బాధ్యత పాలకుల పైన ఉన్నది. కాబట్టి దాన్ని కేసీఆర్ గారు ముందడుగేశారు. మీరంతా కూడా కేసీఆర్ అడుగేసి ఈరోజు దళితుల జనబాట పట్టాల్సిన అవసరం ఉందని కూడా తెలియజేస్తూ విధంగా మేము ముందుకు పోతామని తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న మేయర్ గారికి, డిప్యూటీ మేయర్కి, కార్పొరేటర్లకు, స్థానిక కార్పొరేటర్కు, మా టీఆర్ఎస్ పార్టీ సెక్రటరీ గారి వారి కార్యవర్గ బృందానికి పేరు ఉదయపూర్వక ధన్యవాదాలు తెలుస్తూ జై హింద్, జై తెలంగాణ అని మేమందరం కోరుకుంటున్నాం. అలాగే ఇలాంటి కార్యక్రమాన్ని నిర్వహించడం వల్ల చరిత్ర అనేది తెలుసుకోవాలి. భావితరాల వారు చరిత్ర ఈరోజు ఏంటి, సెప్టెంబర్ 17 అంటే ఏంటి అని మన పిల్లలకు కానీ ఫ్యూచర్ తరాలకు తెలిసే విధంగా ప్రతి ఒక్కటిని ఇలాగే జరుపుకోవాలని కోరుకుంటున్నాం. అలాగే ఇక్కడికి వచ్చిన మీడియా సోదరులందరూ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. 11 నెలల బాలుడి కిడ్నాప్ కథ సుఖాంతం. నిందితురాలుని పట్టుకొని అరెస్టు చేసిన చీరాల పోలీసులు. చిలకలూరిపేట ఎంపీడీఓ కార్యాలయంలో అగ్ని ప్రమాదము. రికార్డుల గదిలో రికార్డులు భస్మీపటలం. సాయుధ పోరాట వీరులను అవమానిస్తే ఊరుకోం. బీసీ సంక్షేమ సంఘం నాయకుల హెచ్చరిక. భాగ్యనగరంలో వేడుకగా జాతీయ సమైక్యత దినోత్సవ వేడుకలు. జాతీయ జెండాను చేత పట్టుకొని జై తెలంగాణ, జై భారత్ నినాదాలు. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.